మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ప్రజా పరిపాలన కొనసాగడంలో జంగిల్ రాజ్ పాలన అంటే అటవిక రాజ్యం నడుస్తూ ఉంది. ఒక రకంగా ఇది రాక్షస పాలన అని చెప్పచ్చు. ఎందుకంటే పూర్తిగా పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి అధికార పార్టీ తమకు మడుగులెత్తే పోలీసు అధికారులను ఎంచుకొని వాళ్ళే చట్టాన్ని రక్షించవలసిన వాళ్ళే ఇవాళ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ప్రతిపక్ష పార్టీల నాయకులను కార్యకర్తలను వేధించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఏ రోజు పేపర్ చూసినా ఏదో సంఘటన ప్రతిపక్ష నాయకులపైన కానీ, సోషల్ మీడియా కార్యకర్తలపైన కానీ, విద్యార్థి సంఘాల నాయకులపైన కానీ, జర్నలిస్టులపైన కానీ ఏదో సంఘటన ఈ రాష్ట్రంలో జరుగుతూనే ఉంది. ఇవాళ చట్టబద్ధమైన పాలన అనేది ఈ రాష్ట్రంలో కనిపించడం లేదు. చంద్రబాబు గారి నాయకత్వంలో అరాచకం, నిరంకుశత్వం, అలాగే పోలీసు రాజ్యం నడుస్తున్నట్లు మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇవాళ మామూలుగా ఇటీవలనే చూసాం చాలా సంఘటనలు. అంబటి రాంబాబు ఇంటిపైన దాడికి సంబంధించి, తర్వాత జోగి రమేష్ గారి ఇంటిపైన దాడికి సంబంధించిన విషయాలను గతంలో తెలుసుకున్నాం. ఈ మధ్య కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా నిర్బంధించి తప్పుడు కేసుల్లో ఇరికించిన మాజీ మంత్రి సీదిల అప్పలరాజుని చూడ్డానికి జైల్లో ములాఖతులో కలవడానికి వెళ్తున్న సందర్భంలో అక్కడ ఒక ప్రాంతంలో ఎస్ఐతో తప్పుడు కంప్లైంట్ తీసుకుని ఎలాంటి సంఘటన జరగకపోయినా ఆముదాల వలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్తో పాటు మరో 20 మందిని ముద్దాయిలుగా చేర్చారు. అసలు దాంట్లో కొంతమంది నిందితులు విషయాలు కనుక్కుంటే దాంట్లో ఏఐటీగా చేర్చిన ఒక వ్యక్తి అడ్వకేట్ దాన్నేటి రామ్మోహన్ రావు అని చెప్పి అడ్వకేట్. ఆ రోజు అతను ఆముదాల వలస కోర్టుల్లో ఉన్నాడు. అలాగే తేజేశ్వరరావు అని ఇంకొక ప్రైవేట్ ఎంప్లాయీ, అతను ఢిల్లీలో ఉన్నాడు. వీళ్ళను కూడా ఆ కేసులో ఇరికించారంటే ఇది పూర్తిగా తప్పుడు కేసు అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఆ మహిళా ఎస్ఐ చేత ప్రభుత్వమే, ఉన్నతాధికారులే ఒత్తిడి చేసి ఈ కేసు బనాయించినట్టు స్పష్టంగా ఆ కంప్లైంట్ చదివిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. అదే సందర్భంలో ఈవెన్ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పైన, ఆయన కుమారుడు పైన మరో అక్రమ కేసు. బాధితులు వాళ్ళు, కానీ బాధితులపైనే కేసులు పెట్టడం. అర్ధరాత్రి పూట 100 మంది ఇంటికి పోయి పోలీస్ స్టేషన్లను ఏదో టెర్రరిస్టులను చూసినట్టు చూడడం, భయభ్రాంతులను గురి చేయడం చూసాం. అలాగే వినుగొండ పోలీసులు సోషల్ మీడియా కార్యకర్తను తెల్లవారుజామున అరెస్టు చేసినట్టు చూపించి రాత్రే అరెస్టు చేయడం. అంటే పోలీస్ డ్రెస్లో కాకుండా సివిల్ డ్రెస్లో పోయి, అదేవిధంగా చట్టంలో తర్వాత అనేక తీర్పుల్లో ఉదహరించినప్పటికీ వాళ్ళు అరెస్టు చేసే సందర్భంలో పోలీసులు తమ జేబులకు తమ నేమ్ బోర్డు ఉండాలని చెప్పినప్పటికీ అవన్నీ ఉల్లంఘిస్తూ రౌడీల్లాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇదంతా ప్రభుత్వం ఒకవైపు ప్రోత్సహిస్తుండడం వల్లే ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా తాడిపత్రిలో కూడా ఇన్సిడెంట్ చూసాం. ఇటీవల మాజీ సర్పంచ్ గంగాదేవిపల్లి అతని హనుమంతరెడ్డి అని అతని దారిలో వస్తుంటే స్కార్పియోలో ట్రాక్టర్తో గుద్ది యాక్సిడెంట్ చేసి తర్వాత అతను దిగి ప్రాణభయంతో ఉంటే పరిగెత్తుతూ ఉంటే అతని పైన మూకుమ్మడిగా దాడి చేసి కాళ్ళు చేతులు ఇరగొడితే అతను తీవ్ర ప్రాణాపాయ పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉండడం చూసాం. ఇట్లాంటివి అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి.
ఈరోజు ఏదో రత్తయ్య అని చెప్పి గుంటూరు జిల్లాలో కూడా ఒకరిపైన దాడి చేశారు అని చెప్పి జనసేన కార్యకర్తలు ఓ వార్త వినిపిస్తూ ఉంది. అందుకనే మేము ఏం చెప్తున్నామంటే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులపై టీడీపీ శ్రేణులు యథేచ్ఛగా దాడులకు పాల్పడుతున్నాయి. పోలీసులను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగంతో ప్రతిపక్షాన్ని అంచివేయాలని చూస్తా ఉన్నారు. ఎందుకంటే టీడీపీ నాయకులకు ఒక చట్టం, వైఎస్ఆర్సీపీ నాయకులకు మరో చట్టం అన్నట్లు స్పష్టంగా వీళ్ళ దాని ద్వారా అర్థమవుతుంది. చంద్రబాబు నీడలో రాష్ట్రాన్ని పోలీసు రాజ్యంగా మార్చేశారు. వాళ్ళని కక్ష సాధింపులకు ఉపయోగిస్తూ తమ ప్రభుత్వంలో తప్పుడు పనులు చేసే వాళ్ళని రక్షకులుగా నియమించుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇవి రాజకీయ ఆదేశాలతోనే పోలీసులు వ్యవహరిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు రాజ్యాంగం చట్ట ప్రకారం ఏమాత్రం పోలీసులు విధులు నిర్వహించడంలే. వీటన్నిటికీ పరాకాష్ఠగా నిన్న రాత్రి జరిగిన సంఘటన, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి ఆలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యే విరూపాక్షిని, ఆయన కుమారుడు చంద్రశేఖర్ని అర్ధరాత్రి అరెస్టు చేసిన తీరు ఈ అటవిక రాజ్యాంగానికి, జంగిల్ రాజు పాలనకు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అరెస్టు సందర్భంలో ఆయన ఇంటి తలుపులు బద్దలు కొట్టి 100 మంది పోలీసులు పోయి ఆ కర్నూలు జిల్లాలో పనిచేసే డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు అందరూ కలిసి అతన్ని అరెస్టు చేయడానికి అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి మరీ పోయారు. ఆయన ప్రజల చేతన ఎన్నుకోబడిన ఎమ్మెల్యే. ఆయన ఏం టెర్రరిస్టు కాదు, లేకపోతే ఏ హత్యా కేసులోనో లేకపోతే ఇంకొక కేసులోనో అతను లేడు. మరి ఎందుకు ఇంత దుర్మార్గంగా మీరు ఇళ్లపైన దాడులు చేసి అరెస్టు చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఆయన ఏమైనా ఉగ్రవాదా, కరుడుగట్టిన నేరస్తుడా, లేకపోతే ఒక ప్రజాప్రతినిధి నివాసంపైనే అర్ధరాత్రి పోలీసులు దాడి చేయడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడం కాదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులను గురి చేసి ఎలాంటి చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండా మామూలుగా ఎందుకు అరెస్టు చేస్తున్నారో కారణాలు చూపించాలా, అరెస్టు మెమో ఇవ్వాలి, అతనికి నోటీస్ ఇవ్వాలా, తద్వారా కారణాలు చెప్పాలా. ఏమీ లేకుండా అర్ధరాత్రి పూట పోయి అరెస్టు చేసి ఇది చేశారు. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదని మా వాళ్ళు చెప్తున్నారు. పోలీస్ స్టేషన్లోనే పెట్టుకున్నారు ఇప్పుడు కూడా. ఇది అసలు ఈ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది అనేది ఒకసారి ఆలోచిస్తే, ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలానికి సంబంధించి సంగాల గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు గిరి ఇంటిపై అక్కడ తెలుగుదేశం నాయకులు దాడి చేస్తే, వాళ్ళు దాడి చేస్తున్నారని చెప్పి స్వయంగా వీడియోలో చూపిస్తూ అన్నా నన్ను రక్షించండి అని విరూపాక్షి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే విరూపాక్షి గారు హుటాహుటిన ఆ గ్రామానికి బాధితులను సందర్శించడానికి పోతే అప్పటికే ఇతను వస్తున్నాడని తెలుసుకున్న టీడీపీ గూండాలు విరూపాక్షి గారిపై వాళ్ళ తమ్ముడు శ్రీరాములపైన కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. దాంట్లో శ్రీరాములకు చెయ్యి విరిగింది. మరి బాధితులను పరామర్శించడానికి ప్రాణభయంతో సహాయం కోరిన తమ కార్యకర్తను అండగా నిలవడం ఒక ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత కాదా? ఆయన బాధ్యత ఆయన నిర్వర్తించకూడదా? మరి ఆ కుటుంబాన్ని ప్రశ్నించేందుకు, పరామర్శించేందుకు వెళ్ళిన ఎమ్మెల్యే విరూపాక్షపై దాడి చేయడం అన్నది చాలా శోచనీయం. అలాగే ఎమ్మెల్యేపై రాళ్ల దాడి చేసిన వాళ్ళని అరెస్టు చేయాలి పోలీసు వాళ్ళు. అలాగే ఆ గ్రామంలో, సంగాల గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు గిరి కుటుంబంపై దాడి చేసిన వాళ్ళను కూడా అరెస్టు చేయాల్సిన పోలీసులు వాళ్ళను వదిలిపెట్టేసి నేరుగా ఎదురుగా ఎవరైతే పరామర్శకు పోయారో ఎమ్మెల్యే గారు తర్వాత వాళ్ళపైన కేసులు పెట్టే పరిస్థితి వాళ్ళ
రాష్ట్రంలో ఉంది. టీడీపీ నాయకుడు నాగరాజు వాళ్ళంతా దాడి చేసినారు. ఆయనపై కానీ అతని అనుచరుల పైన ఫిర్యాదు చేసిన ఆయన పోలీసులు ఏమాత్రం స్పందించలే. మరి అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవడానికి ఎవరు అడ్డుపడ్డారు? ఎందుకు మీరు కేసులు రిజిస్టర్ చేయడం లేదు? ఇవి ప్రత్యక్షంగా ప్రజలకు మీరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాడి చేసిన వారిని వదిలేసి అండగా వెళ్ళిన ప్రజాప్రతినిధిపై కేసులు పెట్టడం, అలాగే దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో అమలవుతున్నది భారత రాజ్యాంగమా లేకపోతే లోకేష్ చెప్పిన రెడ్ బుక్ రాజ్యాంగమా అనేది బాగా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన అక్కడుండే స్థానిక సిఐ రవిశంకర్ రెడ్డి నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి. ఆయనే ఎమ్మెల్యేను కూడా అనరాని మాటలని ఆయనే తప్పుడు కేసులు రిజిస్టర్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆయన ఏకపక్షంగా వ్యవహరించాడని చెప్పి దానివల్లనే ఇలాంటి సంఘటనలు జరిగినాయని కూడా ఇది చేస్తున్నారు. ఈవెన్ ఎమ్మెల్యే గారి నివాసంలో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజీలను కూడా లేకుండా చేయాలని హార్డ్ డిస్కులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పేది ఇంకొక ప్రధానమైన విషయం. అంటే పోలీసులు నేరస్తుల కంటే భయంకరమైన పద్ధతుల్లో ఇలాంటివి చేస్తున్నారంటే ఏంటి? అసలు వాళ్ళే పాపాలు చేస్తున్నారు, వాళ్ళే నేరం చేస్తున్నారు, వాళ్ళే స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్. నిజంగా పోలీసుల పైన కేసు పెట్టాలి ఇక్కడ. ఎందుకంటే ఎలాంటి కారణం లేకుండా ఒక ప్రజాప్రతినిధిని అర్ధరాత్రి పూట పోయి వాళ్ళ ఇంటి తలుపులు పగలగొట్టి తీసుకురావడం అనేది ఈ ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత దురదృష్టకరమైన పరిణామంగా మేము భావిస్తున్నాం. ఇది పూర్తిగా టీడీపీ నాయకులకు వాళ్ళ దాడులకు రక్షణ కల్పించడం, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టడం, అర్ధరాత్రి అరెస్టులు, ఇవన్నీ కూడా పోలీసు వ్యవస్థను పూర్తిగా దిగజారుస్తున్నాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉంటుంది అనేది ఇవాళ ప్రజలంతా అర్థం చేసుకోవాలా. దాడికి గురైన వ్యక్తే నిందితుడు, దాడి చేసిన వ్యక్తే అధికార పార్టీ రక్షణలో సురక్షితుడు అన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం, బెదిరింపులతో భయపెట్టాలని ప్రయత్నం చేయడం గత 2 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. మీరు ఒకవేళ ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీని వాళ్ళ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీస్తారంటే అది మీ భ్రమ మాత్రమే. మరింత రెట్టింపు ఉత్సాహంతో వీటన్నిటినీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటారు. ఎందుకంటే ఇప్పుడు అధికార మతంతో రాజ్యాంగాన్ని చట్టాలను పక్కన పెట్టి వ్యవహరిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ప్రజాస్వామ్య పద్ధతిలో తగిన గుణపాఠం చెప్పే రోజులు వస్తాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రితో సహా హోంమంత్రి, డీజీపీ, కర్నూలు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు వీళ్ళంతా సమాధానం చెప్పాలా. ఎందుకంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఒక ప్రజాప్రతినిధి ఇంటిపైన అర్ధరాత్రి పోయి తలుపులు పగలగొట్టి అతని కుమారుణ్ణి అరెస్టు చేసి చిప్పగిరి పోలీస్ స్టేషన్ తీసుకురావడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది ఆ సీసీటీవీ ఫుటేజ్లను కూడా ధ్వంసం చేయాలనుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళ నేర ప్రవృత్తిని తెలియజేస్తా ఉన్నాయి. ఇవి అందుకనే మేము ఏం చెప్తున్నామంటే దీనిపైన ప్రధానంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి. ప్రభుత్వం చేతనే హత్యలు కొనసాగుతున్నాయి, అత్యాచారాలు పెరిగిపోయినాయి. మీరు ఇచ్చిన హామీలు అమలుపరచలేక చితికిలబడి మొత్తం అన్ని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇవన్నీ చేస్తున్నారు. రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక ప్రతిపక్ష పార్టీని మీరు బలహీనపరచాలని మీరు ఇలాంటి కుట్రలన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విరోధు. ఈ 2 సంవత్సరాల నుంచి ఇట్లాంటివి ఎన్ని చేసినా ఈ పార్టీ గట్టిగా పోరాడింది, నిలబడింది. తర్వాత మేము న్యాయవాదులు కూడా రక్షణ కల్పించాం.
ఎక్కడికక్కడ వీటిని ఎదుర్కొంటున్నాం. కాబట్టి వైఎస్ఆర్సీపీగా ప్రధానంగా మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆయన కుమారుడు చంద్రశేఖర్ను వెంటనే బేషరతుగా విడుదల చేయాలి. అలాగే ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటిపై దాడికి పాల్పడిన టీడీపీ నాయకుడు నాగరాజుతో పాటు నిందితులందరినీ వెంటనే అరెస్టు చేయాలి. ఎమ్మెల్యే ఇంటి నుంచి తీసుకెళ్లిన సీసీటీవీ హార్డ్ డిస్కులను న్యాయస్థానం పర్యవేక్షణలో భద్రపరచాలి. పోలీసులు అర్ధరాత్రి ప్రవేశం, తలుపులు పగలగొట్టడం, అరెస్టు ప్రక్రియకు సంబంధించిన పూర్తి దృశ్యాలను ప్రజల ముందు ఉంచాలి. ఎందుకంటే వాళ్ళు నిష్పక్షపాతిగా విచారణ అనేది ఈ అంశంతో తేలిపోతుంది. అలాగే చిప్పగరిలో వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, వారి కుటుంబాలకు తగిన భద్రత కల్పించాలి. అలాగే ప్రతిపక్ష నాయకులను రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కేసులు, అర్ధరాత్రి అరెస్టులు ఇట్లాంటివన్నీ తక్షణమే నిలిపివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒకసారి ప్రశ్నించే గొంతుకు నొక్కితే ఈ ప్రజాస్వామ్యమే ప్రశ్నించడమే ఈ ప్రజాస్వామ్యంలో నేరం అయిపోయిందని భావించి అనేక అరాచకాలకు అధికార పార్టీ అండతో పోలీసులు చేస్తున్న ఆగడాలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి, మీరంతా ఒక తీసుకోండి, ఒక నిర్ణయం తీసుకోండి. కాకి చొక్కాలకు బదులుగా పసుపు చొక్కాలు వాళ్ళు వేసుకునేటట్టు అవి ఏమైనా, ఎందుకంటే అది అఫిషియల్గా ఉంటుంది, ఇది అన్అఫిషియల్గా కంటే మీరు అలాంటి ఏమైనా చట్టం చేస్తారేమో చెప్పి అసెంబ్లీలో అట్లాంటి గురించి ఆలోచించు. ఎందుకంటే ఇవన్నీ ఈ 2 ఏళ్ల కాలంలో చూస్తే పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యమైన చేసిన సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇది ఈ వ్యవస్థ పతనానికి నాంది. భవిష్యత్తులో ఈ వ్యవస్థ మళ్ళీ కోలుకోవాలంటే చాలా రోజులు రిపేర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వ్యవస్థలు నాశనం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వీటిపైన శాంతి భద్రతలను కాపాడడంలో, తర్వాత నిష్పక్షపాతంగా వ్యవహరించడంలో తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా ఇస్తాం. సీసీటీవీ ఫుటేజీలు, ఈ ఆధారాలు ఇవన్నీ తీసుకొని అర్ధరాత్రి హార్డ్ డిస్కులు కూడా తీసిపోయి ఉంటున్నారు. కాబట్టి ఆ వీధిలో కానీ లేకపోతే ఎక్కడైనా ఇంకా ఏవైనా సీసీటీవీ ఫుటేజీలు ఇవన్నీ కూడా పరిశీలించి వాటిపైన తప్పనిసరిగా పోలీసుల పైన కూడా చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్ కంప్లైంట్లు వేస్తాం. ఇవన్నీ కూడా జరుగుతాయి.